హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు కస్టర్డ్ సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కొంచెం వేయించుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనము ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత సేమియా కూడా వేసేసి వేయించుకుంటాము. ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. అన్రోస్టెడ్ సేమియా కూడా మీరు తీసుకోవచ్చు. నేను రోస్టెడ్ సేమియా తీసుకొని డ్రై ఫ్రూట్స్తో పాటుగా వీటిని వేయిస్తున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల మనము ఈ స్వీట్ తినేటప్పుడు మంచి అరోమా వస్తుంది, నెయ్యి ఫ్లేవర్ అదంతా బాగా వస్తుంది. అందుకే కొంచెము సిమ్లో పెట్టేసి వేయిస్తున్నాను. ఇవి వేగిన తర్వాత వీటికి సరిపడా పాలు తీసుకోవాలి. ఇది కస్టర్డ్ సేమియా కాబట్టి మనము సేమియా కంటే ఎక్కువగా, అంటే 3 times or 4 times మిల్క్ తీసుకుంటే అప్పుడు మనకు దగ్గర పడకుండా మరీ గట్టిగా కాకుండా ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. సో పాలలో ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత సేమియా ఫుల్గా ఉడకొద్దండి, కొద్దిగా ఉడికిన తర్వాత దానికి సరిపడా చక్కెర వేస్తున్నాను. చక్కెర వేసిన తర్వాత చక్కెరతో పాటుగా కూడా సేమియా అంతా ఉడికే వరకు ఉంచాలి. చక్కెరతోటి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. సో ఆ కస్టర్డ్ పౌడర్ని నేను కొద్దిగా చల్లటి పాలలో కలిపేసేసి ఇప్పుడు పోస్తున్నాను. ఈ విధంగా ఉడుకుతున్న సేమియాలో మనం వేసేసి బాగా కలుపుకోవాలి. సో కస్టర్డ్ పచ్చి వాసన పోయే వరకు కూడా మనము సేమియాని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ విధంగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకొని ఇక్కడ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇది బాగా కొంచెం చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలండి. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చల్లగైన తర్వాత సేమియా అనేది ఏ విధంగా ఉంటుంది. దీంట్లోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ కలుపుకోవచ్చు. నేను ఇక్కడ అరటిపండు ప్లస్ దానిమ్మ గింజలు కలుపుతున్నాను. కాకపోతే బాగా పండిన పండ్లు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అరటిపండు కానీ సీజనబుల్ ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు. మ్యాంగో అయినా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు సీజనబుల్ కాబట్టి సమ్మర్లో కొంచెం ఎక్కువ పండినవి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకుందాము. ఇది పిల్లలకి ఈవినింగ్ టైంలో రోజు మనము వట్టి పాలు కాకుండా ఈ విధంగా చేసి చల్లగా పెడతాం అనుకోని వాళ్ళకి స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఫ్రూట్స్ స్వీటు అన్నీ వస్తాయండి. సో అందు గురించి నేను ఇది చేశాను ఆ ఉద్దేశంతో. చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా. పిల్లలైతే ఈజీగా తింటారండి. ఈ వేడిలో పాలు తాగలేరు వాళ్ళు, ఈవినింగ్ సతాయించే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. సో పిల్లల్ని ఉద్దేశించుకొని నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తానండి ఇది. సో పైన ఈ విధంగా గార్నిషింగ్ చేస్తున్నాను నేను. మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.